రాష్ట్రంలో బీసీలను మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని హిందూపురం ఎంపీ అభ్యర్థి నాగరాజ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరపట్నంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని 2 కులాల వారు 2 కుటుంబాల వారు మాత్రమే పాలిస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి హిందూవార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నిజమైన బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే మన అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆ రోజు మన మానేశ్వరి గారు పార్టీ స్థాపించడం జరిగింది. కానీ ఇప్పట్లో కుల ప్రాంతం అయినటువంటి వైసీపీ మరియు టీడీపీ వీళ్ళు కేవలం ఓట్లు దండుకోవడానికి కేవలం బహుజన సమాజ్ పార్టీని ఒక అంటరాని పార్టీగా గుర్తించి బహుజన సమాజ్ పార్టీని పైకి రాకుండా చేస్తున్నారు. కానీ ఇలాంటివన్నీ తిప్పికొట్టడానికి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఒకటి గుర్తు చేసుకోవాలి, బహుజన సమాజ్ పార్టీ అంటే ప్రజలందరి పార్టీ. ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మానేశ్వరి కాంశీరాం గారు స్థాపించడం అందరికీ తెలిసిందే. బహుజన పార్టీ ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాధికారం కావాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా నన్ను మన రాష్ట్ర అధ్యక్షులు మరియు మన గురువు గారు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ యొక్క బలాన్ని మేము నిరూపించి హిందూపూర్ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేస్తున్నాం. అతి త్వరలోనే అందరినీ కూడా గెలిపించుకొని బహుజన సమాజ్ పార్టీ యొక్క సత్తా చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందరికీ జై భీమ్.